గీత 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 కింద ఏం చేస్తున్నారే? నీ అమ్మన్నారే ఎక్కడ ఎత్తుకుతున్నారే? ఏంటి ఎక్కడ వెతుకుతున్నారా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళి వెతకండి. కొట్టానంటనా? అమ్మ గీత 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 ఇందాక నుంచి చూస్తున్నాను. ఇద్దరు షెల్ఫ్ల్లోనూ పరుపు కింద వెతుకుతున్నారు. పిల్లలు ఏమైనా అక్కడ ఉంటారా? అంటే సినిమాల్లోనూ టీవీలోనూ ఏదైనా కనపడకపోతే ఇదిగో వెతుకుతారు అత్తయ్య గారు. జేడ్చినట్టుంది. అవును, సీరియల్లో వెతకడం చూస్తే మాకు అలాగే అనిపిస్తుంది అత్తయ్య గారు. వెళ్ళి పూజ గదిలో వెతుకుతాం. పూజ గదిలో సీరియల్స్ వస్తాయి అత్తయ్య గారు. నా బొంద వస్తుంది. అమ్మ గీత గీత అమ్మ గీత 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 పైన చూడ గీత ఎక్కడ పోయింది? అత్తయ్య గారు ఇక్కడెక్కడ గీత లేదు. రండి వెళ్ళిపోతాం. పూజ్యులైన నానమ్మ గారికి మీ మనవరాలు గీత వ్రాయినది ఏమనగా, నేను మీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతిని, ఆ శ్వేత మీద గెలవలేక ఓడిపోతిని, కావున తమరికి నా మొహం చూపించలేక ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చున్నాను. ఎన్ని దినములైనా సరే పోరాడి డాక్యుమెంట్ సాధిస్తాను. ఆ తరువాత నా మొహం మీకు చూపిస్తాను. దయచేసి నా కోసం వెతక్కండి నానమ్మ గారండి. మీ పాద పద్మములకు నమస్కారాలతో మీ మనవరాలు గీత. అమ్మ గీత, అయ్యయ్యో ఎంత పని చేసావమ్మా. ఇప్పుడు నేను ఎక్కడ వెతకాలి? అయ్యో అత్తయ్య గారు భయపడకండి. ఆ శ్వేత దగ్గరికి డాక్యుమెంట్స్ తీసుకురావడానికి వెళ్ళింది అంటే దాని దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఆ శ్వేతింటికి వెళ్ళామనుకో గీత ఖచ్చితంగా దొరుకుతుంది. అవునవునే, పదండి. అమ్మో, ఇంటికి తాళం వేసిందేంటే? చాలండి అత్తయ్య గారు, తాళం ఇంటికి వేయపోతే కంటికి పంటికి వేస్తారా? నీ బొంద తాళం వేస్తున్నారంటే శ్వేత వాళ్ళు ఎక్కడికో వెళ్లారనే కదా అర్థం. అవును అత్తయ్య గారు. అప్పుడు గీత కూడా వాళ్ళతోనే కదా వెళ్ళుంటుందని అర్థం. మీ బొంద తాళం వేసుంటే ఇల్లు వదిలి వెళ్లారనేనా? ఒకవేళ మనకు అనుమానం రాకూడదని ఇంటి లోపలే ఉండి బయట తాళం వేశారేమో. అయ్యయ్యో చెల్లి, నువ్వు సూపరే, మేధం అనిపించుకున్నావు. మీ బతుకులు చెడా. అదొక మేధావి, దాన్ని నువ్వు పోగొట్టావు. లోపలున్న వాళ్ళు బయట తాళం వెళ్ళవేస్తారే? లోపలుండి వెయ్యలేకపోవచ్చు అత్తయ్య గారు, కానీ తాళం వేసాక లోపలికి వెళ్ళొచ్చు కదా. అంటే నా ఉద్దేశం వెనక డోర్ నుంచి వెళ్ళుండొచ్చు కదా అని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,